జగన్ వార్నింగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు అంటూ టీడీపీని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తుందని తాను చెప్పినా కూడా తన వాళ్ళు వినరు అంటూ కామెంట్ చేశారు. ఆయన అందరికీ వడ్డీతో సహా తిరిగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు, హత్య యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు, దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే. అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు అంటూ టీడీపీని ఉద్దేశించి నేరుగా చంద్రబాబుకు చెబుతున్నానంటూ కూడా ఆయన చెప్పారు. సో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, అప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇస్తామంటూ హెచ్చరిక చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా ప్రతినిధి నరసింహ విజయవాడ నుంచి మరింత సమాచారం ఇస్తారు. నరసింహ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. సో రాబోయేది మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అని చెప్తున్నారు. సో భయపడేది లేదు, ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు అంటూ రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, ఇంతకింత తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు వైఎస్ జగన్. సో టీడీపీ శ్రేణులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు జగన్ చేసినటువంటి వార్నింగ్ దృష్ట్యా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి ఒక విధంగా కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం, అటు కుటుంబ ప్రభుత్వం కేవలం ఒక 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, తర్వాత వైసీపీ వస్తుందంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు అటు కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మొత్తం కూడా కలిపి వడ్డీతో సహా ఇస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి ఒక వార్నింగ్ కింద కూడా ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎందుకంటే గుడివాడలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి కూడా జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త పైన జరిగినటువంటి కారుని దాదాపు 2 గంటలకు పైగా అక్కడ నిర్బంధించడం, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తిట్టడం, దాంతోపాటు కారును ధ్వంసం చేసే నేపథ్యంలో కూడా ఇప్పటివరకు కూడా ఒక్కరి పైన కూడా కేసు నమోదు చేయలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే పెడన్లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తుంటే అటు పేర్ని నాని పైన, అటు జడ్పీ చైర్పర్సన్ పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు జడ్పీ చైర్పర్సన్ కారు ఒకళ్ళ పైన ఎక్కించిందనే నేపథ్యంలో కూడా వారిపైన కూడా కేసులు పెట్టారు. కానీ వాళ్ళిద్దరిపైన దాడి జరిగితే, కారును ధ్వంసం చేసినా కూడా ఒకళ్ళపైన కూడా కేసు నమోదు చేయని పరిస్థితి. ఏపీలో పోలీసు వ్యవస్థ అధ్వాన్నంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం ఏదైతే టీడీపీకి అటు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎవరైతే అటు అధికారులు కావచ్చు వారందరికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్లకు సంబంధించి, ఐపీఎస్లకు సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వారిని ఎటువంటి ఉద్యోగం చేసుకోనివ్వకుండా ఏదైతే గతంలో వైసీపీకి సపోర్ట్ చేశారన్న నేపథ్యంలో ప్రస్తుతం వారిని ఉద్యోగాలు దూరంగా అటు సస్పెండ్ చేసే పరిస్థితి, కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మొత్తం కూడా జగన్ ఉదాహరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ అదేవిధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే డిఐజీలకు సంబంధించి మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. డిఐజీలకు సంబంధించి డిఐజీల నేతృత్వంలో సిఐలు కొంతమంది వసూళ్లు పాల్పడుతున్నారు. ఆ వసూళ్లు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారితో పాటు ఎవరైతే కొంతమంది చంద్రబాబుకు సంబంధించి కూడా వసూళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి జగన్ ఎక్కడ పర్యటన చేపట్టినా కూడా 3 సంవత్సరాల కాలం తర్వాత వచ్చేది వైసీపీ అని చెప్తున్నారు. సో ఇది వైసీపీ క్యాడర్ కూడా దీన్ని ఏ రకంగా తీసుకుంటుందంటే కామెంట్స్ ఎంత ఒక బూస్టింగ్ ఎట్లా తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం మహాకూటమి నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు ఎంత రియాక్ట్ అవుతున్నారంటే ఒక రాజకీయ దుమారానికి ఈ కామెంట్స్ అనేవి ఎట్లా దారితీసినాయి?
అంటే ఇక్కడ జగన్ చెప్తుంది ఒకటి, ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ వైసీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కూటమి ప్రభుత్వం పట్ల ఎవరైతే లబ్ధి పొందలేదో, ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద కొంత ఆగ్రహం ఉన్నారో వారంతా నేరుగా తన వద్దకు వస్తున్నారు. వారు రైతులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వస్తున్న సమయంలో వారి సమస్యల మీద నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాను కాబట్టి వారి మీద పోరాటం చేసి ఆ జిల్లాలకు వెళ్తున్నాను. నేరుగా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్న సమయంలో కూడా చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కావాలని నా పర్యటనలు అడ్డుకుంటూ ఉన్నారు. ఎవరు జనాలు రాకుండా ఎవరైనా జనం వస్తే కూడా వారిపైన లాఠీ చార్జీ జరుపుతున్నారు. ఎవరైనా నాయకులు వస్తే కనుక వారి మీద అక్రమంగా కేసులు బానాయిస్తున్నారు. పోలీసులు కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా జగన్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వస్తున్న సమయంలో వారికి నేను సపోర్ట్గా వెళ్తున్నాను. ఆ సమయంలోనే ఈ కేసులు ఏమని లాఠీ చార్జీ జరుపుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కేవలం దీన్ని సీరియస్గానే తీసుకున్నాను. ఆయనకు ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు విత్తనం వేశారు, తర్వాత అది చెట్టు అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మాట కూడా ఎవరు వినే పరిస్థితి ఉండదు, తర్వాత మీ ఇష్టం, చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోండి అంటూ కూడా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రస్తుతం దీనిపైన టీడీపీ కూడా అంతే విధంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్ చేసినటువంటి సినిమా డైలాగులకు సంబంధించి కూడా పూర్తిగా టీడీపీ శ్రేణులు అంతే విధంగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన కూడా అంటే కొద్దిసేపు క్రితమే మాధవ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పైన జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ శ్రేణులు కూడా ఇప్పుడిప్పుడే జగన్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా మరి కాసేపట్లోనే వార్నింగ్ లాగా తీసుకుంటుందా? టీడీపీ నాయకులు వార్నింగ్ లాగా రియాక్ట్ అవుతున్నారా? ఇక్కడ మంత్రులు కానీ టీడీపీ కూటమి సభ్యులు కాదు ఒకటే చెప్తున్నారు, ఏదైతే జగన్ పదే పదే మాట్లాడుతూ అదే టీడీపీకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో కూడా అదే టీడీపీ కూడా లైట్ తీసుకున్నట్టు విధంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రజలు దాదాపు 11 సీట్లకే పరిమితం చేశారంటూ కూడా అటు మంత్రులు ఇటీవల నారాయణ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ముఖ్య నేతలంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి. అయితే ప్రజలు సరైన దారులు జగన్ పరిపాలన సరిగా చేయలేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం టీడీపీ కూటమినిచ్చారు కాబట్టి మేము అంత పాలన చేస్తాం, ఏడాది పాలనలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాము, సంక్షేమ పథకాలు అమలు చేశాము, జగన్ మాటలని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవైపు జగన్ మాత్రం అంతే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి. ఏదైతే తన నేతలపైన కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు సంబంధించి మరో 3 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం పోతుంది, వైసీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంతే విధంగా అంతకు మించి వడ్డీతో సహా ఇచ్చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన టీడీపీ అంతే విధంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం 3 ఏళ్లలోనే పోతుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒకవైపు టీడీపీ ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తామే ఉంటామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 ఏళ్ళు అంతా ఇదిగా జగన్ ఎలా చెప్పారు అంటూ కూడా దీనిపైన కూడా కొంత గల్బెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విధంగా టీడీపీ సైకోల్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు పోలీస్ వ్యవస్థ పైన కూడా ఆయనకి కీలక ఆరోపణలు చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే విత్తనం కాస్త చెట్టు అవుతుంది, తర్వాత అంతకంతకు తిరిగి ఇచ్చేస్తాము, వడ్డీతో సహా చెల్లించేస్తామంటూ కూడా ఆయన ఒక విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు కూడా అంతే విధంగా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా హెచ్చరిక చేసే స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఉండేది కేవలం 3-3.5 సంవత్సరాలు మాత్రమే కూటమి ప్రభుత్వం, తర్వాత వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా అక్రమ కేసులు పెడుతోంది, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను చెప్పినా కూడా నా కార్యకర్తలు వినేటువంటి పరిస్థితులు లేరు, తర్వాత మీ ఇష్టం అంటూ కూటమి నేతలకు నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇంతకింత తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తాం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నారు. సో మరి దీనిపైన టీడీపీ కూటమి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, మొత్తం ప్రభుత్వ పరంగా ఎట్లా రియాక్ట్ అవుతారో